నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నాగవరప్రసాద్ గారు డిఎస్పీగా పనిచేస్తున్న అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్న అన్ని ఛానల్స్ని, దాంట్లో వ్యవహరిస్తున్న యాంకర్స్ని, కూర్చున్న గెస్ట్లని ప్రతి ఒక్కరి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏదో ఒక ఫిర్యాదు అయితే ఇచ్చాడు. వాస్తవానికి గతంలోనే ఇతన్ని సస్పెన్షన్ అయ్యాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మనిషి కాబట్టి ఇలాంటివన్నీ వేస్తున్నాడు అనే సంగతి. అదిగాక ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది కావాలనే అంటే లడ్డూలో కల్తీ చేసింది ఈ ఛానళ్ళు, ఈ యాంకర్లు, లేదంటే మనకు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటూనే, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అదే కదా, అంటే చేసి మళ్ళీ దాన్నే ఒక క్రైమ్గా చూపించడం. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నట్టుగా మాట్లాడుతూనే ఎస్వీబీసీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ పరువు కూడా తీశారని చెప్పి మాట్లాడతాను. ఎలా ఈ మొత్తానికి కంప్లైంట్ని ఎలా తీసుకోవాలంటారు? సరే, ఇప్పుడు ఇంతమంది గురించి మాట్లాడారు కదా, అతను నాగవరప్రసాద్ ఎస్వీబీసీ పరువు తీశారంటున్నారు కదా, మరి వెంకటేశ్వర స్వామి పరువు తీయలేదండి? తిరుమల తిరుపతి దేవస్థానం పరువు వైసీపీ వాళ్ళు తీయలేదా? జగన్మోహన్ రెడ్డి తీయలేదా? వైవి సుబ్బారెడ్డి తీయలేదా? కరుణాకర్ రెడ్డి తీయలేదా? మరి దాని మీద కదా ఈ వరప్రసాద్ అనే ఆయన తుళ్ళూరులో ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఒక పోలీస్ అయ్యుండి మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు కదా, ఆర్గనైజ్డ్ ఎవరు చేశారు ఆర్గనైజ్డ్ గా ఈ క్రైమ్ ని? వైసీపీకి చెందిన అప్పటి చైర్మన్స్ గా ఉన్న వాళ్లే కదా, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి వీళ్లే కదా, వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పనే కదా. మరి మీకు అదెందుకు కనిపించలేదు? ఇప్పుడు జంతువుల కొవ్వు కలపలేదు అని సిట్టు చెప్పిందని అంటున్నారు తప్ప, ఇక్కడ అసలు కల్తీ జరగలేదనే మాట మీరెవరు ఎందుకు మాట్లాడటం లేదు వరప్రసాద్ గారు? ఇప్పుడు నెయ్యిలో కల్తీ లేదు అనే మాట మీ వైసీపీ వాళ్ళందరూ మోకుమ్మడిగా చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిన్నప్పని వరకు నిల్చుని మొత్తం నేషనల్ మీడియా పిలిచి మొత్తం అందరినీ చెప్పమనండి, అసలు కల్తీయే లేదు, ఇదంతా దుష్ప్రచారం, ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ మేమే చేసాము అని అంటున్నారు అని అనమనండి. ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. వీళ్ళందరూ తెలివేమిటి, అతి తెలివిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ జంతువుల కొవ్వు కలవలేదన్నారంటూ, మీకు ఆ జంతువుల కొవ్వు కలవకపోవడానికి రీజన్ కూడా మనం గతంలో చెప్పాం. ఇక్కడ ఉండే ఈ ల్యాబ్స్ లో అది ఏదో దానికి ఒక లెక్క ఉంటుంది, 10 వాల్యూ తక్కువ ఉంటే మీకు జంతువుల కొవ్వు కరిగిపోతుంది. ఇప్పుడు వేడి మీద మీరు ఒక వెన్న పెడతారండి, వెన్న కరిగిపోయి నెయ్యి అయిపోతుందిగా, నెయ్యి వేడి చేస్తే పల్చగా అయిపోతుంది కదా అంటే మాటకి. అలాగే అక్కడ కనిపించదు అన్నప్పుడు మీరు ఆ పాయింట్ మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్కడ ల్యాబ్స్కి ఇచ్చారు టెస్ట్కి? అప్పట్లో అలాంటి చోట ఇచ్చారు. అంటే వేరే ల్యాబ్స్కి ఇవ్వకుండా ఎక్కడ జంతువుల కొవ్వు కనిపిస్తుంది అనుకున్నారో అక్కడ ఇవ్వలే. అసలు పంది కొవ్వు అని చెప్పిందే మీ పొన్నవాళ్ళు ఫస్ట్. అంతవరకు అసలు ప్రజలకి తెలీదు, ఇప్పుడు ప్రభుత్వానికి తెలీదు కొవ్వు కూడా కలిసిందని. కానీ ఎన్డీటీవీ రిపోర్ట్లు ఇచ్చారు కదా కంప్లీట్గా. నేను అనేది మామూలుగా చెప్తున్నా, ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సి వచ్చింది. ఇదిగో ఎన్డీటీవీ రిపోర్ట్లోనే ఉందండి కొవ్వు ఉంది కలిసిందని అని చెప్పి వారు చెప్పడం వీళ్ళకి బాధాకరంగా ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా అవును ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉందని చెప్పడంతో ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కల్తీ నెయ్యితోటి, అది జంతువుల కొవ్వు కావచ్చు, రసాయనాలు కావచ్చు, అంటే నెయ్యి కాని నెయ్యితో మీరు లడ్డూలు చేసి తినిపిస్తే ప్రసాదం, అప్పుడు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినలేదు. ఓన్లీ మీరు వాళ్ళు తినిపించారు ఇలా జరిగింది అని చెప్తేనే మనోభావాలు దెబ్బతిన్నాయి. అర్థమైంది కదా, క్లారిటీగా అర్థమైంది కదా. తిన్నప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి, విన్నప్పుడు మనోభావాలు విన్నప్పుడే దెబ్బతింటాయి. ఎందుకంటే దేవుడు తినడు కదా అని వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు దేవుడు ఆగ్రహిస్తాడు కదా, మనం అక్కడ పెడితే మనం నమ్మకంతో పెడతాం కాబట్టి డెఫినెట్ గా ఆ టేస్ట్ వారికి తెలుస్తుంది దేవుడికి. అది తెలిసింది కాబట్టి ఈ రోజు మీరు ఇలా గిల కొట్టుకుంటున్నారు. అసలు ఈ నాగవరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన కంప్లైంట్ ఇవ్వటం ఏంటండి? మీరు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసరు, మీరు ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు, మరి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? ఆన్ వాట్ బేసిస్? ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్. అసలు లోకేష్కి సంబంధం ఏంటో మనకు తెలియదు. ఆయన విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి, ఆయన దేవాదాయ శాఖ కూడా కాదు, పోనీ టీటీడీ బోర్డుకి సంబంధించి కానీ లేకపోతే చైర్మన్ కూడా కాదు వారు. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు గారేమో నాకు తెలియదు, తర్వాత మహా న్యూస్, ప్రైమ్ నైన్ అధినేత, ఎవరెవరైతే డిస్కషన్స్లో
ఏ ఏ ఛానల్స్ లో మాట్లాడారో అంటే పేర్లు ఏమి ఇవ్వలేదు. ఎవ్వరు చర్చల్లో పాల్గొన్న యాంకర్ కావచ్చు, చర్చల్లో పాల్గొన్న జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావచ్చు, అందరి మీద కేసులు పెట్టాడు. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారా నాగవర ప్రసాద్ గారు అని అడుగుతున్నా. ఎందుకంటే ఒక పోలీస్ శాఖలో ఉంటూ అంటే సస్పెన్షన్ గురయ్యారనుకోండి, బట్ స్టిల్ ఆయనకి రేపొద్దున సస్పెన్షన్ ఎత్తేస్తే మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాడు కదా. అప్పుడు నేను వైసీపీ పోలీస్ ఆఫీసర్ అని ఏమైనా పెట్టుకుంటాడండి? అంటే అతి తొందరలో ఏమన్నా రిటైర్మెంట్ దగ్గరలో ఉంది, లేదు తీసుకుని పదవి అంటే ఆయన పార్టీలో జాయిన్ అవుతాడు. అదేదో ముందే చేసేస్తే మనకి డిస్కషన్ ఉండదుగా, గొడవ ఉండదుగా. బికాస్ ఆయన ఇప్పుడు క్లారిటీ ఆయన ఇచ్చుకోవాలి, మనం కాదు. నేను పోలీస్ ఆఫీసర్ని అయినా నేను వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో నేను ఇది కేసు పెట్టాను అని ఆయన ఇచ్చుకోవాలి. ఇప్పుడు అదే రిజైన్ చేసేసారనుకోండి, అప్పుడు ఈ గొడవ ఉండదు. ఓకే, నేను వైసీపీలో చేరిపోయాను, నాకు వైసీపీ ముద్ర ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నాగవర ప్రసాద్ అనే ఆయన ఎవరైతే ఏంటి పోలీస్ శాఖలో ఉన్నాడు, ఆయన ఇంతమంది మీద కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఎస్వీబీసీ వాళ్ళ గౌరవానికి భంగం వచ్చిందిట. మధ్యలో ఎస్వీబీసీ గౌరవానికి ఏం భంగం వచ్చిందో నాకు అర్థం కాలే. ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడారట. అంటే పోలీస్ శాఖలో ఉండే అంటే గతంలో ఉండి సస్పెన్షన్కి గురైన నాగవరప్రసాద్ ఒక కేసు పెడితే పోలీసులు ఎవరికి కూడా మనోభావాలు దెబ్బతిన్నావు, వాళ్ళకేం అగౌరవం కాదు. కానీ ఎస్వీబీసీ ఛానల్కే అగౌరవం. ఎందుకంటే ఎస్వీబీసీ తిరుమల తిరుపతి దేవస్థానం నడుపుతోంది కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మరి మీరు వెంకటేశ్వర స్వామికి ఏం చెప్తారు నాగవర ప్రసాద్, అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి ఏం చెప్తారు, లేదు తిరుమలకు వచ్చే భక్తులకి ఏం చెప్తారు, హిందూ భక్తులకి. ఇప్పుడు వాళ్ళు మరి ప్రసాదం తిని వాళ్ళు బాధపడ్డారు కదా, అలాగే అయోధ్య రామాలయానికి మీరు 1,00,000 లడ్డూలు పంపించారు. సో వాళ్ళకేం చెప్తారు, వాళ్ళ బీజేపీకి ఏం చెప్తారు, ఇంతమందికి మీరు ఏం చెప్తారు? ముందు అది చెప్పాక ఈ కేసు మీరు వేసినందువల్ల ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు, అది ఎలాగా నిలవదు. ఎందుకంటే అది నిజం కాబట్టి, కల్తీ జరగటం అనేది నిజం, అందులో కొవ్వు ఉండడం కూడా నిజమే. కాకపోతే కొవ్వు కరిగిపోతుంది కాబట్టి అందులో కొవ్వు అవశేషాలు కనిపించట్లే, అంతే తేడా. ఏది ఏమైనా మీరు చేసినవన్నీ తప్పిదాలు. మీరు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఇలా మాట్లాడటం అనేది మీ అతి తెలివికి నిదర్శనం. మీకు స్క్రిప్ట్ బాగానే అందింది ఎక్కడి నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. కానీ స్క్రిప్ట్లో దోషాలు ప్రతిసారి ఉంటున్నాయి. ముందు ఈ దోష పరిహారార్థం మీరు ఏం చేసుకుంటారో ఆలోచించుకోండి. తర్వాత కల్తీ నెయ్యి పరిహారం ఏం చేయాలో సిట్టు చూసుకుంటుందని నేను చెప్తున్నాను. సో చూద్దామంటే మొత్తానికి ఇంత అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి పైన, ఉప ముఖ్యమంత్రి గారి పైన, లోకేష్ గారి పైన కేసు వేసే ధైర్యం ఎలా వచ్చిందంటే అందరికీ తెలిసిందే. సో అతి తొందరలో ఏమైనా సరే వైసీపీ తీర్థం ఏమైనా పుచ్చుకోబోతున్నారు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.